ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడి వీడియో చేస్తున్నా కాబట్టి నీకు ఒక్క 500 లైక్‌లు అడుగుతున్నా. దయచేసి ఇవ్వండి. చాలా హెల్ప్‌ఫుల్ అవుతది ఛానెల్‌కి గాని, నాకు గాని. మీరిచ్చే లైక్ వల్ల ఎక్కువ మంది చూపిస్తది ఈ వీడియోని యూట్యూబ్. సో, మనం వీడియోలోకెళ్ళిపోదాం. ఈరోజు ఒక స్పెసిఫిక్ బిజినెస్ మనం ఈ గానుగ నూనె అనేటువంటి వ్యాపారాన్ని ఏ రకంగా చేయగలుగుతాము? ఇంటి దగ్గర ఎట్లా చేయగలుగుతాం? మెషిన్ ఎక్కడ కొనాలి? ఎందుకంటే కొత్త మెషిన్స్ వచ్చేసాయి. నాకు తెలిసిన వాళ్ళు గతంలో ఒక మెషిన్ కొన్నారు. అది ఒక చెక్క కైండ్ ఆఫ్ థింగ్ ఇట్లా లోపలికుండి దాని లోపల క్లీన్ చేయడం అదంతా చాలా పెద్ద ప్రాసెస్ అవ్వటం వల్ల దాన్ని వాళ్ళు పక్కన పెట్టేసి వాళ్ళు అది కొన్న 6 నెలలకే పక్కన పెట్టేసి కొత్త మెషిన్ కొన్నారు. అది ఎక్కడ కొనాలి ఏంటి డీటెయిల్స్ చెప్తాను. అయితే దానివల్ల మీకు పాత మెషిన్ వల్ల రోజుకి అతి కష్టం మీద ఒక 100 కేజీల నూనె తీయగలిగితే, ఈ కొత్త మెషిన్ వల్ల రోజుకి మీకు ఏకంగా 1000 కేజీల నూనె తీయగలుగుతున్నారు. ఈ బిజినెస్ ఎట్లా చేయాలి ఏంటని చూస్తే సాంప్రదాయం ఆరోగ్యకరమైనటువంటి వ్యాపారం ఏంటంటే గానుగ నూనె బట్టి. ఒకప్పుడు పాత రోజుల్లో ఎద్దుల్ని గానుగ కట్టి తిప్పుతూ మధ్యలో నువ్వులు, వేరుశెనగ, కునుములు వేసి నెమ్మదిగా రుబ్బుతూ గానుగ ఆడిస్తూ ఎద్దులు తిరుగుతుంటే మధ్యలో ఉన్న విత్తనాల నుంచి కోల్డ్ ప్రెస్ ఆయిల్ సేకరించేవారు. ఇది అత్యంత ఆరోగ్యకరమైనటువంటి నూనె తీసే పద్ధతి అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది 100% ఆర్గానిక్ పద్ధతిలో నూనె తీయడం అని చెప్పొచ్చు. పాత రోజుల్లో ఈ గానుగలు నిర్వహించడానికి ఒక ప్రత్యేక కులం గూడా ఉండేది. ప్రస్తుతం ఆ కులస్తులు ఆయిల్ మిల్లు వచ్చిన తర్వాత తమ సాంప్రదాయ వృత్తిని వదిలేసి ఇతర రంగాలకు వలస వెళ్ళిపోయారు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరిలో నెమ్మదిగా అవగాహన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ వినియోగిస్తే మంచిదని డాక్టర్లు కూడా పేర్కొంటున్నారు. ఆయిల్ మిల్‌లో తీసే నూనెలోని రసాయనాలు కలుపుతారని, వాటిలో ఎలాంటి పోషకాలు ఉండవని వైద్యులు చెప్తున్నారు. దీంతో పాత పద్ధతుల్లో చెక్క గానుగలను ఆడించి తీసే నూనెలో పూర్తి స్థాయిలో పోషకాలు లభిస్తాయని నిపుణులు చెప్తున్నారు. దీంతో మరోసారి చెక్క గానుగలకు డిమాండ్ పెరిగింది. దీన్ని మీరు వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు. ఈ చెక్క గానుగ ఏర్పాటు కోసం కొంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అలాగే గానుగ ఆడించడానికి ఎద్దులు కూడా అవసరం అవుతాయి. లేదా ఒక రకమైనటువంటి కొత్త మెషిన్స్ వచ్చి అవి కూడా కొనుక్కోవచ్చు. దీనికి సంబంధించి మార్కెట్‌లో గూడా విక్రయించుకోవచ్చు. మీరు గనక గానుగ మిల్‌ని ఏర్పాటు చేసుకోవడం ముందుగా స్థానికంగా అనుమతులు పొందాలి. అదేవిధంగా నూనె బ్రాండింగ్ కోసం మీరు ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేయించుకోవాలి. దీంతో పాటు జీఎస్టీ గూడా తీసుకోవాల్సుంటుంది. అలాగే ఫుడ్ సెక్యూరిటీ నియంత్రణ సంస్థల నుంచి పర్మిషన్ గూడా తీసుకున్నట్లయితే మీ వ్యాపారం సాఫీగా సాగించొచ్చు. ప్యాకింగ్ కోసం మరో యంత్రం ప్రత్యేకంగా పెట్టుకున్నట్లయితే మీ పని సులువవుతుంది. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న నూనెల కన్నా ఈ ఆర్గానిక్ ఆయిల్స్ ద్వారా వీటి ధర ఎక్కువ ఉన్నా కూడా ఆరోగ్యం గురించి శ్రద్ధ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా దీన్ని తీసుకునేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నేను ఒక నంబర్ ఇస్తున్నా. ఇది లాతూర్ మహారాష్ట్రలో ఉంది. సరస్వ సర్వేశ్వర ట్రాక్టర్స్ భారత్ అగ్రి ట్రెక్ వాళ్ళది. వీళ్ళ దగ్గర నంబర్ గూడా ఇస్తాను. వీళ్ళ దగ్గర మంచి క్వాలిటీ మెషిన్ కొత్త మోడల్ వచ్చింది. ఇది మీకు రోజుకి 1000 కేజీలైనా తీసేటువంటి ఇది ఉంది. మీరు ఈ వేరుశనగ గావచ్చు, కొబ్బరి గావచ్చు ముక్కలు చేసుకొని ఏసుకుంటే సరిపోతది. బెస్ట్ ఆప్షన్ ఇది మీరు స్టార్ట్ జేయడానికి ఈ మధ్య కాలంలో విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది దీనికి. మిస్ అవ్వకుండా ఈ వీడియోని ఎక్కువ మందికి పంపించండి. లైక్ ఇవ్వండి. నేను అడిగిన ఒక 500 లైక్‌లు ఇస్తే నాకు హెల్ప్‌ఫుల్ అవుతది. లైక్స్ ఇవ్వండి.